వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరుణంలో ఓ వార్త వైరల్ గా మారింది. మాజీ ప్రధాని నివాసంలో పనిచేసే జహంగీర్ అలం అనే సహాయకుడి పేరు మీద 284 కోట్ల ఆస్తులున్నాయన్నది ఈ కథనం సారాంశం. ప్రస్తుతం ఈ వ్యక్తి అమెరికాలో నివసిస్తున్నారు. ఒక సహాయకుడికి అంత ఆస్తి ఉంటే 5 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హసీనా పేరు మీద ఇంకెంత ఆస్తి ఉందోనన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తన ఆస్తుల మొత్తం విలువ 3.14 కోట్లని ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో హసీనా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా లాంఛనంగా ఖరారయ్యారు. ఈ విధంగా దేశంలోని ప్రధాన పార్టీ నుంచి నామినేషన్ పొందిన తొలి భారతీయ అమెరికన్ గా ఆమె గుర్తింపు పొందారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఓ ఆన్లైన్ స్ట్రీమర్ ఇచ్చిన ఖరీదైన గిఫ్టులు చర్చనీయాంశంగా మారాయి. స్ట్రీమర్ తో కలిసి లైవ్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతడు ట్రంప్ నకు బంగారంతో చేసిన రోలెక్స్ వాచీని ప్రత్యేకంగా తయారు చేయించిన టెస్లా సైబర్ ట్రక్ ను బహుకరించారు. అరబ్ సైన్యాలను మట్టకరిపించిన ఇజ్రాయెల్ ఇప్పుడు అజేయమైన శక్తి కాదని హెజ్బుల్లా నాయకుడు హసన్ సఫ్రల్లా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇరాన్ నుంచి ఎదురవుతుందని భావిస్తున్న దాడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కొన్ని అరబ్ దేశాల మద్దతుపై ఇజ్రాయెల్ ఆధారపడుతోందని ఎద్దేవా చేశారు. బాధాతప్త హృదయంతో తన తల్లి సొంత దేశాన్ని వీడాల్సి వచ్చిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తనయుడు, ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు సాజిబ్ వాజిద్ జాయ్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన స్వదేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై భారత్ లోని వివిధ మీడియా సంస్థలతో మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చిన షేక్ హసీనా మన దేశంలోనే ఆశ్రయం పొందడం అనివార్యమయ్యేలా ఉంది. తాజ్ మహల్ పై మరోసారి వివాదం తలెత్తింది. ఆ అపురూప పాలరాత కట్టడంలోని ప్రధాన సమాధి వద్దకు నీటి సీసాలను తీసుకెళ్లడం నిషేధించారు. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఎవరైనా పర్యాటకులకు తాగునీరు అవసరమైతే ప్రధాన సమాధి సమీపంలో ఉండే చమేలీ ఫ్లోర్ లోకి వచ్చి నీటిని తాగొచ్చని భారతీయ పురాతత్వ సర్వేక్షణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఆకతాయి కుర్రాల నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ రైలు ఎక్కి 140 కిలోమీటర్లు ప్రయాణించిన ఇద్దరు అమ్మాయిలను ట్రైన్ గార్డు రవనీత్ ఆర్య కాపాడారు. మద్రాస్ నుంచి బయలుదేరిన రైలు రాత్రి 11 గంటలకు ఇటావాలో ఆగింది. సంతకం చేసేందుకు స్టేషన్ లోకి వెళ్లబోయిన ఆర్య ప్లాట్ఫామ్ మీద కూర్చొని భయంగా దిక్కులు చూస్తున్న ఇద్దరు బాలికలను గమనించారు. మన దేశంలో లభించే హజ్ యాత్రికుల కోటాలో 70% భారత్ హజ్ కమిటీకి, మిగిలిన 30% ప్రైవేట్ గ్రూప్ నిర్వాహకులకు కేటాయించేలా 2025 సంవత్సరానికి విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. కల్లోలిత బంగ్లాదేశ్ కు ఎయిర్ ఇండియా బుధవారం విమానాలు నడపనుంది. ముందే షెడ్యూల్ చేసిన సర్వీసులను యథావిధంగా నిర్వహిస్తామని వెల్లడించింది. విస్తారా, ఇండిగో సైతం అదే బాటలో పయనించనున్నాయి. ఈ దేశ రాజధాని ఢాకాకు విమానాలు వెళ్తాయని ప్రకటించాయి. మరోవైపు బంగ్లాలో ఉన్న భారతీయులను భారత్ కు చేర్చేందుకు ఎయిర్ ఇండియా ఒక ప్రత్యేక విమానాన్ని సైతం ఢాకాకు పంపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలోని వజ్రాల గనిలో ఓ రైతు, అతని 3 అనుచరులకు 16.10 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. త్వరలో జరగనున్న వేలంలో ఈ వజ్రాన్ని ఉంచుతామని పన్నా డైమండ్ కార్యాలయ అధికారి అనుపమ్ సింగ్ తెలిపారు. ఆరోగ్య జీవిత బీమా పాలసీల ప్రీమియంల చెల్లింపులపై ప్రభుత్వం వసూలు చేస్తున్న 18% జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలని విపక్ష ఇండియా కూటమి డిమాండ్ చేసింది. పన్నుల భారంతో మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారని కూటమి భాగస్వామ్య పక్షులైన టీఎంసీ, కాంగ్రెస్, ఆప్, ఎన్సీసీ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు విమర్శించారు. ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంగళవారం పార్లమెంట్ మకరద్వార ప్రవేశం వద్ద ధర్నా నిర్వహించారు. భారత్ లోని 84% పైగా జిల్లాలు తీవ్రస్థాయి వడగాల్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని తాజా పరిశోధన పేర్కొంది. 70% జిల్లాలు అసాధారణ స్థాయి వర్షపాతాల తాకిడి పెరుగుతోందని వివరించింది.
ఈ నెల 15న భూ పరిశీలన ఉపగ్రహం EOS-8 ను ప్రయోగించే వీలుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ ఉపగ్రహాన్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV-D3 ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపనున్నట్లు వివరించాయి. ఒక మైక్రో శాటిలైట్ ను రూపొందించడం, దానిలో ఇమిడిపోయే పరిశోధనా పరికరాలను అభివృద్ధి చేయడం EOS-8 మిషన్ ఉద్దేశమని తెలిపాయి. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రుతు విలియం ముర్ముకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సైనికుల దళాల కోసం ఇండోర్ IIT పరిశోధకులు వినూత్న బూట్లను డిజైన్ చేశారు. ఇవి నడక నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయగలవు. అంతేకాదు, వీటిని ధరించిన వారి ప్రస్తుత ప్రదేశాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగలవు. ఇప్పటికే 10 జతల బూట్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకు సరఫరా చేసినట్లు IIT అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సమాహారంగా ఉన్న తెలంగాణ రాజధానిలో దేశ భవిష్యత్తుకు చిరునామాగా నిలిచే అత్యాధునికమైన 4వ నగరాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాలుష్య రహితంగా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ తో పాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా విలేజ్ లను అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ మహానగర వాసులకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గోదావరి ఫేజ్ 2 తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సుమారు 5,560 కోట్ల వ్యయంతో మల్లన్న సాగర్ నుంచి మరో 15 TMCలు గోదావరి జలాలను రాజధానికి తరలించేందుకు అనుమతినిస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లు చేరే వారి సంఖ్య తగ్గుతుండగా ఎమర్జింగ్ బ్రాంచీలైన CSE, IT సంబంధిత వాటిలో సీట్ల ప్రవేశాలు పొందే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. కోర్ బ్రాంచీల్లో 4వ వంతు కూడా సీట్లు నిండటం లేదు. అదే సమయంలో కంప్యూటర్, IT తదితర వాటిల్లో దాదాపు 80% సీట్లు భర్తీ అవుతున్నాయి. ఢిల్లీ మద్యం వివాదంపై CBI దాఖలు చేసిన కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం ఇక్కడి రాజ్ అవెన్యూ కోర్టులోని దాఖలు చేసిన పిటిషన్ ను బారాసా ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్ పై ఈ రోజు న్యాయమూర్తి కావేరి టవేజా విచారణ చేపట్టబోతున్న తరుణంలో ఆమె తరపు న్యాయవాదులు మంగళవారం దాన్ని ఉపసంహరించుకున్నట్లుగా కోర్టుకు తెలిపారు. రాజ్యాంగాన్ని సమర్థంగా అమలు చేసే సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని చెప్పిన వ్యక్తి గద్దర్ అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ ప్రథమ వర్ధంతి సభలు నిర్వహించారు. పుస్తకాలను మంత్రి సీతక్కతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం బట్టి విక్రమార్క మాట్లాడుతూ గద్దర్ ఆలోచన విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గద్దర్ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలకు 3 కోట్ల రూపాయల ప్రభుత్వం పక్షాన ప్రకటించారు. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI చైర్మన్ గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. బ్యాంకులో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఈయనే. ప్రస్తుతం చైర్మన్ దినేష్ కుమార్ కారా ఈ నెల 28న పదవీ విరమణ చేయనుండగా అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు చేపడతారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాజధాని అమరావతిలోని మీడియా సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. యూట్యూబ్ సంస్థ గ్లోబల్ CEO నీల్ మోహన్, గూగుల్ సంస్థ ఆసియా పసిఫిక్ విభాగం అధిపతి సంజయ్ గుప్తాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆన్లైన్ లో సమావేశమయ్యారు. ఏపీ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించేలా పెరుపాలెం నుంచి నంబూరు వరకు నిర్మిస్తున్న 56 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్ కు తెలంగాణ ప్రాంతంలో భూసేకరణ చేపట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ పనులు పర్యవేక్షించేందుకు ఖమ్మం జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ను కాంపిటెంట్ అథారిటీగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. జిల్లాలోని 2 మండలాల్లోని రైల్వే లైన్ లో నిర్వహణ బాధ్యతలను ఈ అధికారి పర్యవేక్షించనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 TV.